ఓకేనా? చెప్పండి. న్యూక్లియస్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రెండు ఉంటాయి న్యూక్లియస్లో. వాటిని ఏమంటాం? నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అంటాం. న్యూక్లియస్ లోపల ఉన్న వాటిని న్యూక్లియాన్స్ అంటాం. అవేంటంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఆ రెండింటి యొక్క సమ్ కలిపి ఏ ఈజ్ నథింగ్ బట్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. కాబట్టి దాంట్లో జెడ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పోతే మిగిలినవి న్యూట్రాన్స్. అంటే మిగిలినవి అంటే ఏలో నుంచి జెడ్ పోతే ఉన్నది ఇది న్యూట్రాన్స్, ఇదేమో ప్రోటాన్స్. మాస్ డిఫెక్ట్. వాట్ యు మీన్ బై మాస్ డిఫెక్ట్? మాస్ డిఫెక్ట్ అంటే అర్థం ఏంటి? వీళ్ళందరి సమ్ అంటే ఎన్నైతే ప్రోటాన్లు ఉంటాయి, ఎన్నైతే న్యూట్రాన్లు ఉంటాయి, వాళ్ళందరి సమ్ కలిపితే ఎంత వస్తుందో న్యూక్లియస్ మాస్ కూడా అంత రావాలి. కానీ న్యూక్లియస్ మాస్ కొంచెం తక్కువ వస్తుంది మెజర్ చేస్తే. ఆ డిఫరెన్స్ని ఏమంటామంటే మాస్ డిఫెక్ట్. పేరులోనే ఉంది మాస్ డిఫెక్ట్. మాస్లో తేడా, డిఫెక్ట్ ఉంది. యాక్చువల్గా మనందరి మాస్ ఎంతైతే ఉంటుందో, ఒక్కొక్కటి మాస్ ఎంతైతే ఉంటుందో అందరినీ క్యాలిక్యులేట్ చేస్తే అందరు కలిపితే ఎంత మాస్ ఉండాలి? అంతే ఉండాలి. కానీ కొంచెం తక్కువ ఉంటుంది, అదే మాస్ డిఫెక్ట్ అంటారు. సో వాట్ ఈజ్ మాస్ డిఫెక్ట్? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ మాస్ బిట్వీన్ మాస్ ఆఫ్ ద న్యూక్లియాన్స్ అండ్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియాన్స్ చూద్దాం. ప్రోటాన్స్ ఎన్ని? జెడ్. ఒక్కొక్క దాని మాస్ ఎంపీ అయితే జెడ్ ఇంటూ ఎంపీ టోటల్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ ఏ మైనస్ జెడ్ అనేది మా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఒక్కొక్క దాని ఎంఎన్ అయితే టోటల్ నెంబర్. సో దిస్ ఈజ్ టోటల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియాన్స్ మైనస్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్. మొన్న వచ్చింది అది 2026లో వచ్చింది. థియరీ కోసమే వచ్చింది. అది కూడా తప్పు పెట్టి వచ్చారు మహానుభావురాలు. మాస్ డిఫెక్ట్ అంటే ఆటంకి ఏం సంబంధం? అది న్యూక్లియస్ చాప్టర్ కదా. న్యూక్లియస్ చాప్టర్ అన్నప్పుడు ఆటంకి ఏం సంబంధం? ఆటం ముచ్చటే ఉండదు ఇక్కడ. అది. సో ఈ మాస్ డిఫెక్ట్ అనేది ఎందుకు వచ్చిందనమాట? ఇక్కడ లోపల ఉన్న ప్రోటాన్ని, న్యూట్రాన్ని అక్కడ ఉంచడానికి కొంత ఎనర్జీ అవసరమైంది. ఆ ఎనర్జీని ఏమంటామంటే బైండింగ్ ఎనర్జీ అంటాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ? ఎనర్జీకి మాస్కి రిలేషన్ ఏంటి అనగానే మనకు ఐన్స్టీన్ గుర్తు రావాలి. ఏం చెప్పాడు ఐన్స్టీన్? ఈజ్ ఈక్వల్ టు mc². m అంటే మాస్ ఆఫ్ ద బాడీ కాదు, ఏ మాస్ అయితే ఎనర్జీ కింద కన్వర్ట్ అయిందో ఆ మాస్ వేయాలి. ఇక్కడ మొత్తం మాస్ కన్వర్ట్ అయిందా? తేడా ఉన్న మాస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిందా? తేడా ఉన్న. ఆ తేడా ఉన్న మాస్ని ఏమంటారు? మాస్ డిఫెక్ట్ అంటారు. కాబట్టి దేర్ ఫోర్ ద బైండింగ్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై ΔM ఇంటూ c². జనరల్గా ఇది ఎస్ఐలో తీసుకుంటే ఇది కేజీల్లో ఉండాలి, ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది, అప్పుడు ఇది జౌల్స్లో వస్తుంది. బట్ జనరల్గా దీన్ని మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ దేంట్లో ఉంటుంది? AMUలో ఉంటుంది. వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్? దాన్నే 1 AMU అంటారు. 1 AMU ఈజ్ నథింగ్ బట్ 1.6 into 10⁻⁻27 kg. వాట్ ఎవర్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్? దానికన్నా 1836 టైమ్స్ తక్కువ, అంటే 1/1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్. ఆర్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎక్కువనా, మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎక్కువనా? మాస్ ఆఫ్ న్యూట్రానే ఎక్కువ, కొంచెం ఎక్కువ, బట్ ఆల్మోస్ట్ సేమ్, బట్ కొంచెమే ఎక్కువ అనమాట. సో దేర్ ఫర్ బైండింగ్ ఎనర్జీ అయితే ఇది AMUలో ఉంటుంది. అండ్ బైండింగ్ ఎనర్జీ అనేది మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్లో ఉంటుంది. కాబట్టి పొద్దాగా అవన్నీ వేయకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటి అంటే ΔM ఇంటూ 931.5 MeV, వేర్ ΔM షుడ్ బి మెజర్డ్ ఇన్ AM. అంటే ΔM అనేది AMUలో ఇస్తే దెన్ బైండింగ్ ఎనర్జీ ఇన్ MEV. MEV అంటే మెగా. మెగా అన్న మిలియన్ అన్న ఒకటే. 10⁻6ని మెగా అన్న మిలియన్ అంటారు. సో మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, అది ఒక ఫార్మ్. సో దిస్ ఈజ్ మాస్ డిఫెక్ట్. అండ్ ఇది మైండ్. సరే, ఒకసారి థియరీ కోసం వస్తే న్యూక్లియర్ ఫోర్స్ మనకి బేసికల్గా ఎన్ని ఫోర్సెస్ ఇన్ నేచర్? బేసిక్ ఫోర్స్ ఆర్ 3 ఫోర్సెస్ బేసికల్గా: గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ అనేది న్యూక్లియాన్స్ మధ్య ఉండే ఫోర్స్. అంటే ఒక న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ మధ్య ఉండే ఫోర్స్నే న్యూక్లియర్ ఫోర్స్ అంటారు. న్యూక్లియస్ లోపల ఎవరు ఉంటారు? ప్రోటాన్లు ఉంటారు. ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్, ఇంకో ప్రోటాన్ పాజిటివ్. పాజిటివ్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. కాబట్టి రిపల్షన్ అంటే ఏంటి? ఆ ప్రోటాన్లు బయటికి వెళ్ళిపోవాలి, రిపల్షన్. కానీ వెళ్ళిపోతున్నాయా? వెళ్ళిపోవట్లేదు అంటే అర్థం ఏంటి? ఎవరైతే రిపల్షన్ ఫోర్స్ వల్ల వెళ్ళిపోవాలో దానికన్నా ఇంకొకడు ఎవడో స్ట్రాంగ్ ఉన్నోడు అట్రాక్ట్ చేసిన వాడే ఎవడనమాట? న్యూక్లియర్ ఫోర్స్.
సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ చార్జ్ ఇండిపెండెంట్. న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ చార్జ్ ఇండిపెండెంట్. చార్జ్ ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి? ప్రోటాన్ మధ్య ఏదైతే ఫోర్స్ ఉంటుందో ప్రోటాన్కి న్యూట్రాన్ మధ్య అదే ఫోర్సు, న్యూట్రాన్ దీస్ ఆర్ ఈక్వల్. నెట్ ఫోర్స్ కాదు, న్యూక్లియర్ ఫోర్స్. సో న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ చార్జ్ ఇండిపెండెంట్ మీన్స్ ద ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్ బిట్వీన్ ప్రోటాన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు న్యూట్రాన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు న్యూట్రాన్. దట్ ఈజ్ చార్జ్ ఇండిపెండెంట్ కాబట్టి. అలానే వాట్ అబౌట్ ద న్యూక్లియర్ ఫోర్స్? ఈజ్ ఇట్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్? ఇందాకేం చెప్పుకున్నా, రిపల్ అవుతుంది కాబట్టి అట్రాక్ట్ కావాలి, దానికంటే స్ట్రాంగ్ కాబట్టి దగ్గరికి రావాలి అంటే అట్రాక్ట్ కావాలి. మరి అట్రాక్ట్ కావాలి అంటే న్యూట్రాన్ మధ్య ఉంది, ప్రోటాన్ మధ్య ఉంది, న్యూట్రాన్ మధ్య ఉంది. అట్రాక్షన్ అంటే లోపలికి అందరికి వచ్చి అప్పచ్ అయిపోవాలి, అంటే పాయింట్ అయిపోవాలి. కానీ న్యూక్లియస్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్టేబుల్ సైజ్. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే దగ్గరికి రావాలని ట్రై చేశాయో అప్పుడేం ఫోర్స్? అది రిపల్సివ్ ఫోర్స్. కాబట్టి వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్స్? అట్రాక్టివా రిపల్సివా? అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ డిపెండింగ్ అపాన్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. చాలా దగ్గరకు వస్తే దట్ ఈస్ రిపల్సివ్ ఫోర్స్, దూరంగా ఉంటే దట్ ఈస్ దూరంగా పోతున్న వాళ్ళు దగ్గరికి లాగుతుంది, దగ్గరకు వచ్చిన వాళ్ళని దూరం అట్లా స్టేబుల్ ఉంటుంది అన్నమాట. సో న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఎట్ మోడరేట్ డిస్టెన్సెస్ అండ్ ఇట్ ఈస్ రిపల్సివ్ ఎట్ వెరీ లెస్ డిస్టెన్సెస్. జస్ట్ లైక్ స్ప్రింగ్ని ఒత్తిన తర్వాత స్ప్రింగ్ ఎటు పోవాలని చూస్తుంటే దగ్గరికి పోవాలని చూస్తుంటే దూరం పోవాలని చూస్తుంటే దూరం లాగితే అదే సేమ్ అట్లానే న్యూక్లియర్ ఫోర్స్ కూడా అన్నమాట. ఏపోతే వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్? డెన్సిటీ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్? 1 gram per cc or 1000 kg per meter cube. 1 లీటర్ వాటర్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుందా, 2 లీటర్ వాటర్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుందా? సేమ్. ఎందుకంటే డెన్సిటీ ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అది వాటర్ ఇది వాటరే కాబట్టి డెన్సిటీ అనేది మారదు. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎక్కువనా, డెన్సిటీ ఆఫ్ ఐస్ ఎక్కువనా అన్నాం అనుకో, ఐస్ని వాటర్లో వేస్తే ఏమవుతుంది? తేలుతుందా మునుగుతుందా? తేలుతుంది అంటే అర్థం ఏంటి? డెన్సిటీ తక్కువనా ఎక్కువనా? తక్కువ. రబ్బర్ బాల్ని వేసామనుకోండి ఏమవుతుంది? తేలుతుంది. ఐరన్ బాల్ని వేసామనుకో ఏమవుతుంది? అంటే మునగాలన్నా తేలాలన్నా ఏం ఎక్కువ ఉండాలి? ఏం ఫ్యాక్టరు? డెన్సిటీ ఫ్యాక్టర్. డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్నా డెన్సిటీ ఆఫ్ ఐస్ తక్కువ కాబట్టి తేలుతుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్నా డెన్సిటీ ఆఫ్ ఐరన్ ఎక్కువ కాబట్టి మునుగుతుంది. కాబట్టి డెన్సిటీ ఐరన్కి, చిన్న ఐరన్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుందా, పెద్ద ఐరన్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుందా? సేమ్. అంటే డెన్సిటీ ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. అలానే న్యూక్లియస్, హైడ్రోజన్ న్యూక్లియస్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుందా, ఆక్సిజన్ న్యూక్లియస్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుందా, ఐరన్ న్యూక్లియస్కి ఎక్కువ ఉంటుందా? అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది, డెన్సిటీ సేమ్ ఉంటుంది. డెన్సిటీ డిపెండ్స్ అపాన్ అది న్యూక్లియస్ ఇది న్యూక్లియసే కదా, దాంట్లో ఉండేది ప్రోటాన్ న్యూట్రాన్లే, దేంట్లో అయినా ఉండేది ప్రోటాన్ న్యూట్రాన్లే. కాబట్టి డెన్సిటీ ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ఎనీ న్యూక్లియస్. డెన్సిటీ ఆఫ్ ఎనీ న్యూక్లియస్ ఈజ్ కాన్స్టెంట్. ప్రతి థియరీ బిట్ ఇంపార్టెంట్. ఈజ్ కాన్స్టెంట్. సో దేర్ ఫర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా మాస్ బై వాల్యూమ్. యాజ్ డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్, అది కూడా చెప్పేస్తున్నా, 10^17 kg/m. చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది వస్తే మాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. దీని మీద క్వశ్చన్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 πr³. సో మాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు 4/3 πr³. 4/3 π కాన్స్టెంట్. సో మాస్ అన్న మాస్ నెంబర్ అన్న ప్రపోర్షనల్, ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు r³. దేర్ ఫోర్ దీని నుంచి వచ్చింది క్యూబ్ ఇట్ వస్తే ఏమవుతుంది? ద ఫార్ములా ఫర్ రేడియస్ ఈజ్ గివెన్ బై r0 ఇంటూ a⁻1/3. మన దీని మీద క్వశ్చన్ ఇచ్చాడా లేదా? ఇప్పటివరకు నేర్చుకున్న వాటిల్లో 2 క్వశ్చన్లు ఇచ్చేసాడు, అయిపోయింది. సో r ఈజ్ ఈక్వల్ టు r0 ఇంటూ a⁻1/3, వేర్ r0 వాల్యూ ఈజ్ 1.2 ఫెర్మి. అది కూడా ఇచ్చాడు వాడు. ఫెర్మి అంటే ఏంటి? 10⁻−15 మీటర్. ఫెర్మి అంటే వచ్చింది 15 అట్లా. సో 10⁻−15 మీటర్. దేనికి ఎఫ్ రాదు. అది r ఈజ్ కూడా r0 ఇంటూ a⁻1/3. కంపారిజన్ అడుగుతాడు, 2 న్యూక్లియస్ ఇచ్చి రేడియస్ మొన్న వచ్చింది కూడా. సో r ఈజ్ ప్రపోర్షనల్ a⁻1/3 అంటే r1/r2 ఈజ్ ఈక్వల్ టు a1/a2 హోల్ పవర్ 1/. నిన్న వచ్చింది క్వశ్చన్, అది ఎవరెవరు? అల్యూమినియం, టెలీనియమా? ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ x+y గివ్స్ రైస్ టు z అన్నాను. 2 న్యూక్లియస్లు కలిసి Z కింద వచ్చింది. వీటిని రియాక్టెంట్స్ అంటారు, వాటిని ప్రొడక్ట్ అంటారు.
ఎనర్జీ రిలీజ్ కావాలి అంటే ఎవరి మాస్ ఎక్కువ ఉండాలి? రియాక్టెంట్స్ మాస్ ఎక్కువ ఉండాలా, ప్రొడక్ట్స్ మాస్ ఎక్కువ ఉండాలి? రియాక్టెంట్స్ మాస్ ఒక 10 కేజీలు అనుకోండి, ప్రొడక్ట్ మాస్ ఒక 9.5 కేజీ అనుకోండి, ఎంత పక్క పడ్డది? 0.5 కేజీ. అది ఏ రూపంలోకి పోతుంది? ఎనర్జీ రూపంలో పోతుంది. కాబట్టి ప్లస్ ఎనర్జీ రిలీజ్డ్. క్యూ అనేది పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది బాబు? ఇఫ్ మాస్ ఆఫ్ హెచ్ ప్లస్ మాస్ ఆఫ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ జెడ్. ఎంత రిలీజ్ అవుతుంది? దేర్ ఫోర్ ఇట్ ఈస్ గివెన్ బై ఎంతైతే తేడా ఉందో. తేడా అంటే ఎంహెచ్ ప్లస్ ఎంవై మైనస్ ఎంజెడ్ ఇంటూ సి స్క్వేర్. ఒక ఏఎంయూలో వస్తే ఇంటూ 931.5 హెచ్. అదేనండి. సో ఎనర్జీ రిలీజ్ కావాలంటే మాస్ ఆఫ్ రియాక్టెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. అలానే ఎనర్జీ టర్మ్స్లో చూద్దాం. బైండింగ్ ఎనర్జీ ఎవరికి ఎక్కువ ఉండాలి అనేది క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ప్లస్ వై గివ్స్ రైజ్ టు జెడ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చాడు. పర్ న్యూక్లియాన్ అంటే బై మాస్ నెంబర్ వేయటమే పర్ న్యూక్లియాన్. 100 న్యూక్లియాన్కి బైండింగ్ ఎనర్జీ సమ్ హెచ్ అనుకోండి. ఒక్క న్యూక్లియాన్కి ఎంత అంటే ఏమవుతుంది? 100 న్యూక్లియన్స్కి హెచ్ 1కి ఎంత? హెచ్ బై 100. 1/100 ఇంటూ హెచ్ అంటే దాన్ని హెచ్ బై 100. 100 అంటే మాస్ నెంబర్. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్. దిస్ గివ్స్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్. Stability factor and if binding energy per nucleon is more, that nucleus is more stable. If it is less, that is less stable. So if I draw the graph between binding energy per nucleon versus mass number, you get like this. అంటే అందరికంటే ఎక్కువ బైండింగ్ ఎనర్జీ ఎవరికో తెలుసా? ఐరన్. ఎంత? 8.8 mV. చాలా తక్కువ మాస్ నెంబర్ ఉన్న వాటికి బైండింగ్ ఎనర్జీ తక్కువ. అలానే చాలా ఎక్కువ మాస్ నెంబర్ ఉన్న వాటికి కూడా బైండింగ్ ఎనర్జీ తక్కువ. తక్కువ మాస్ ఉన్నాయి వాటికి దే విల్ పార్టిసిపేట్ అండ్ ఫ్యూజన్. ఎక్కువ మాస్ నెంబర్ ఉన్న వాళ్ళు దే పార్టిసిపేట్ ఇన్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫిజన్ అంటే విడిపోవడం, ఫ్యూజన్ అంటే కలవడం. విడిపోయినా కలిసినా మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అక్కడైనా ఇక్కడైనా ఎనర్జీ రిలీజ్. ఫిజన్ అయినా ఫ్యూజన్ అయినా ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అలా రిలీజ్ కావాలి అంటే అలా పార్టిసిపేట్, అసలు రియాక్షన్స్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? స్టేబుల్గా ఉన్నోళ్ళు పార్టిసిపేట్ చేస్తారా, అన్స్టేబుల్గా ఉన్నోళ్ళు చేస్తారా? అన్స్టేబుల్గా ఉన్నోళ్ళు స్టెబిలిటీ తెచ్చుకోవడం కోసం పార్టిసిపేట్ చేస్తారు. ఐరన్ కెన్ ఇట్ అండర్గో ఫిజన్ ఆర్ ఫ్యూజన్? ఇట్ నైదర్ అండర్గోస్ ఫిజన్ నార్ ఫ్యూజన్. ఎందుకంటే ఐరన్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. దాని వాల్యూ 8.8 MeV. అందరికి కలిపి యావరేజ్ 8.5 వస్తుంది. దానికన్నా కూడా ఐరన్కి చాలా ఎక్కువ, 8.8 MeV అనమాట. సో దేర్ ఫోర్ ఐరన్ నైదర్ అండర్గోస్ ఫిజన్ ఆర్ అండర్గోస్ ఫ్యూజన్. ఈ తక్కువ మాస్ నెంబర్ ఉన్న వాళ్ళేమో ఫ్యూజన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఫ్యూజన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫ్యూజన్ అంటే కలవడం, అంత ఈజీ కలవదు న్యూక్లియస్. అందుకనే చిన్న మాస్ నెంబర్ ఉంటే ఈజీ కలపచ్చు. సో కాబట్టి ఇక్కడ రా హెచ్ ప్లస్ వై గివ్స్ రైజ్ టు జెడ్. ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ డేటా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఆఫ్ హెచ్ ఈజ్, ఇది మాస్ నెంబర్ ఏ, మాస్ నెంబర్ బి, మాస్ నెంబర్ సి అనుకుంది. దీని వాల్యూ స్మాల్ హెచ్ ఇచ్చాడు, దీని వాల్యూ స్మాల్ వై ఇచ్చాడు, దీని వాల్యూ స్మాల్ జెడ్ ఇచ్చాడు. ఏంటది? అది బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్. కానీ నాకు కావాల్సింది బైండింగ్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ రిలీజ్ కావాలి అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఎక్కువ ఉండాలా, టోటల్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండాలా? రియాక్టెంట్స్ ఎక్కువ. ఇందా చెప్పినట్టే మాస్ ఎక్కువ ఉంటే ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఎక్కువ. టోటల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ 100 జౌల్ అనుకోండి, ప్రొడక్ట్స్ది 95 జౌల్ అనుకోండి. ఎంత తేడా వచ్చింది? ఆ 5 జౌలే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ బైండింగ్ ఎనర్జీ మాట్లాడుకుంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఎక్కువ అంటే బైండింగ్ ఎనర్జీ ఎవరిది ఎక్కువ ఉండాలి? రియాక్టెంట్సా ప్రొడక్ట్సా? ప్రొడక్ట్స్. ఎందుకు? నిన్ననే చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్? హైడ్రోజన్ ఆటంకి అయితే -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. రెండో ఆర్బిట్లో -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇఫ్ టోటల్ ఎనర్జీ ఇస్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్, వాట్ ఈస్ బైండింగ్ ఎనర్జీ అన్నాను? +13 అంటే టోటల్ ఎనర్జీ ఇస్ -h అయితే బైండింగ్ ఎనర్జీ +h. కాబట్టి టోటల్ ఎనర్జీ దీన్ని చూద్దాం ఫస్ట్. బైండింగ్ ఎనర్జీ ఎంత? ఇది పర్ న్యూక్లియాన్కి హెచ్ అన్నాను. పర్ న్యూక్లియన్ అంటే BE/A ఈజ్ ఈక్వల్ టు హెచ్. దేర్ ఫర్ BE ఈజ్ ఈక్వల్ టు AH. ఏ అంటే దీని ఎంత? స్మాల్ ఏ ఇంటూ హెచ్. అది బైండింగ్ ఎనర్జీ. బట్ టోటల్ ఎనర్జీ -AH. దీని టోటల్ ఎనర్జీ -BY షుడ్ బి ఈక్వల్ టు దీని టోటల్ ఎనర్జీ -CZ ప్లస్ Q. దేర్ ఫర్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఇది వస్తుంది. దేర్ ఫర్ CZ మైనస్ ఆఫ్
ఏహెచ్ ప్లస్ బీవై. ఈ క్యూ పాజిటివ్ ఉండాలి అంటే రిలీజ్డ్ ఎనర్జీ రిలీజ్డ్ అంటే క్యూ పాజిటివ్ ఉండాలి అంటే వీడు ఎక్కువ ఉండాలా వీడు ఎక్కువ ఉండాలి, సీజెడ్ ఎక్కువ ఉండాలి, ఎస్ ప్లస్ బీవై ఎక్కువ ఉండాలి. సీజెడ్ ఎవడాడు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్, వీడు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్. దేర్ ఫోర్ ఎనర్జీ రిలీజ్ కావాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎనర్జీ రిలీజ్ కావాలి అంటే టోటల్ ఎనర్జీ ఎవరిది ఎక్కువ ఉండాలి, రియాక్టెంట్స్ ఎక్కువ ఉండాలి, బట్ బైండింగ్ ఎనర్జీ ఎవరిది ఎక్కువ ఉండాలి, ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండాలి. ఆ తేడానే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో రియాక్టెంట్ ప్రొడక్ట్స్ పక్కన పెడితే నువ్వు చేసుకున్నది ఇది ఎంత ఎనర్జీ, ఇది ఎంత ఎనర్జీ, ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఎనర్జీ రిలీజ్డ్ అది. సో బట్ ద ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇదే అడుగుతారు మొన్నట్లానే ఒక స్టేట్మెంట్ అడుగుతారు. ఇఫ్ ఎనర్జీ ఈజ్ టు బి రిలీజ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్. రాంగ్ ఆర్ ట్రూ? రాంగ్. ఎందుకంటే బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. ఆ డిఫరెన్సే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఏమవుతే న్యూక్లియర్ ఫిజన్. ఆల్రెడీ న్యూక్లియర్ రియాక్టర్ బాగానే చదువుకుంటారుగా, 8 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్మీడియట్లో పక్కాకు వస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్లు ఎవరెవరు ఉంటారు? మోడరేటర్ ఫంక్షన్ ఏంటి? మోడరేట్ చేస్తుంది, స్పీడ్ని మోడరేట్ చేస్తుంది. అంటే బాగా స్పీడ్తో ఉంటుంది. న్యూక్లియర్ ఫిజన్లో న్యూట్రాన్స్ బాగా స్పీడ్గా పరిగెత్తుతాయి. బాగా స్పీడ్గా పరిగెత్తే మనకి పనికిరావు. ఓన్లీ స్లో మూవింగ్ న్యూట్రాన్తో మాత్రమే న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫిజన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి, హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి, ఆ ఎనర్జీలో న్యూట్రాన్స్ పార్టికల్స్ ఉంటే వాటికి వేడి చేసేవానికి ఏమవుతుంది, ఫాస్ట్గా పోతుందా స్లో పోతాయి? ఫాస్ట్గా పోతాయి. బట్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్ అనేది ఫర్దర్ న్యూక్లియర్ ఫిజన్కి ఉపయోగపడదు. కాబట్టి దాని స్పీడ్ ఏం చేయాలి, తగ్గించాలి అంటే దట్ షుడ్ మూవ్ విత్ హై స్పీడ్ ఆర్ మోడరేట్ స్పీడ్స్. దానికోసం యూజ్ చేసేదే మోడరేటర్ కింద ఎవరిని యూజ్ చేస్తాము, హెవీ వాటర్ ఆర్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ని హెవీ వాటర్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే హెవీ వాటర్లోకి న్యూట్రాన్స్ పోయినాయో ఆ మాలిక్యూల్స్ని గుద్దుకొని స్పీడ్ తగ్గుతుంది అనమాట. కాబట్టి మోడరేటర్ కింద, మోడరేటర్ మీన్స్ టు కంట్రోల్, టు మోడరేట్ స్పీడ్స్ అంటే టు స్లో డౌన్ స్పీడ్, హెవీ వాటర్ని యూజ్ చేస్తాం. అలానే న్యూక్లియర్ ఫిజన్లో ఏమవుతుంది అనమాట, ఒక న్యూట్రాన్ స్లో మూవింగ్ న్యూట్రాన్ బై యురేనియంని గుద్దింది, గుద్దగానే 2 ప్రొడక్ట్స్ వస్తాయి, బేరియం ప్లస్ క్రిప్టాన్. ఇది వన్ ఆఫ్ ద పేర్. అంతే, కంపల్సరీ ఓన్లీ బేరియం క్రిప్టానే కాదు, చాలా నెంబర్ ఆఫ్ పేర్స్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ ద పేర్ అనమాట. ప్లస్ దీంతో పాటు 3 న్యూట్రాన్లు వస్తాయి. ప్లస్ ఎంత ఎనర్జీ, ఆల్మోస్ట్ 200 MeV. వాడు ఒకళ్ళు 185 ఇస్తే 185 తీసుకోండి. జనరల్గా అయితే 200 MeV రిలీజ్ అవుతుంది. 3 న్యూట్రాన్స్. మళ్ళీ 3 న్యూట్రాన్స్ పోయి ఏం చేస్తాయి, మళ్ళీ ఇంకా మొత్తం అయిపోవాలి యురేనియం, మళ్ళీ గుద్దుతాయి యురేనియం. ఒక్క న్యూట్రాన్ గుద్దితే ఎన్ని న్యూట్రాన్స్ వచ్చినాయి, 3 న్యూట్రాన్స్ వచ్చినాయి, 200 MeV ఎనర్జీ వచ్చింది. మళ్ళీ 3 న్యూట్రాన్స్ గుద్దితే ఒక్కొక్క దానికి 3, 9 న్యూట్రాన్స్ వస్తే మళ్ళీ 3 × 200 600 MeV. అట్లా మళ్ళీ 9 న్యూట్రాన్స్ పోయి మళ్ళీ గుద్దితే 27. అట్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనేది ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, విచ్ లీడ్స్ టు ఆటమ్ బాంబ్ అంటాము. సో మరి ఆటమ్ బాంబు జరగకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి. దానికే యూజ్ చేసేది కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్ కింద ఎవరిని యూజ్ చేస్తాం, బేరియం రాడ్స్, క్యాడ్మియం. బేరియం అండ్ క్యాడ్మియం రాడ్స్ని యూ కెన్ యూజ్ యాజ్ ద కంట్రోల్. ఇవన్నీ థియరీ పార్ట్ అనమాట. ఓకే, సో మొత్తం మీద న్యూక్లియర్ ఫిజన్ అంటే ఇది. ఒక్క ఫిజన్కి ఎంత ఎనర్జీ, 200 MeV. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో, వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్ అడుగుతారు. పవర్, వాట్ ఈస్ ద పవర్, ఎనర్జీ బై టైం. ఫర్ ఎగ్జాంపుల్, టు గెట్ ఏ పవర్ ఆఫ్ 100 watts అండ్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ 1 minute ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిజన్స్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిజన్స్ జరిగితే ఒక్క నిమిషంలో మనకి పవర్ 100 watt వస్తుంది. ఇది క్వశ్చన్. పవర్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఏం కనుక్కోవచ్చు, ఎనర్జీ. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. ఎనర్జీ వస్తుంది. మనకు తెలుసు 200 MeVకి ఎన్ని ఫిజన్స్, 1. మనకు వచ్చిన ఎనర్జీకి ఎన్ని ఫిజన్స్, మార్కెట్ అప్లై చేయొచ్చు. లేదు సార్ నాకు మార్కెట్ వద్దు, ఫార్ములా బట్టి బాగా ఇష్టం, నాకు ఫార్ములాలు బట్టి కొట్టడం అంటే అన్నారనుకో, సింప్లీ ద ఫార్ములా ఇస్ Ne/T. ఈజ్ ద ఎనర్జీ ఫర్ ఈచ్ ఫిజన్. అలాంటి n ఫిజన్స్ జరిగితే T టైంలో, దేర్ ఫర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు Ne/. రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్, పవర్ దేంట్లో ఉంటుంది, వాట్ అంటే SIలో ఉంటుంది. కాబట్టి ఎనర్జీ కూడా దేంట్లో ఉండాలి,
ఎస్ఐలోనే ఉండాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? జౌల్. కానీ మనకి దేంట్లో 200 దేంట్లో ఇచ్చాడు? ఎంఈవీలో ఇచ్చాడు. కాబట్టి ఎంఈవీని ఏం చేయాలి? జౌల్స్లో పక్కా జౌల్స్లో మార్చుకుంటేనే ఆన్సర్ వస్తుంది. అంతేగాని ఇంటూ 200 వేసి బై టైం అయితే పోతుంది. సో కాబట్టి హౌ యూ కెన్ కన్వర్ట్ ఎంఈవీ ఇంటూ జౌల్స్? 1 ఎంఈవీ ఈజ్ ఈక్వల్, ఎం అంటే మిలియన్, 10⁶. ఎలక్ట్రాన్ వోల్ట్ జౌల్స్లో మార్చాలి. వాట్ ఇస్ ద కన్వర్షన్? 1.6 ఇంటూ, అప్పుడు ఆ ఎనర్జీ చేసి నెంబర్ ఆఫ్ ఫిజన్స్ వస్తాయి. లేదా మార్కెట్ అయినా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి న్యూక్లియర్ ఫిజన్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మాస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది? 0.1%. ఎంతైతే మాస్ ఆఫ్ యురేనియం పార్టిసిపేట్ అయిందో ఓన్లీ 0.1% మాత్రమే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మిగిలింది మాస్ రూపంలోనే ఉండిపోతుంది అన్నమాట. అది న్యూక్లియర్ ఫిజన్. ఇకపోతే లాస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఎంత చిన్న చాప్టర్ చూడండి. ఫస్ట్ కంపల్సరీ సినాప్సిస్ పర్ఫెక్ట్ అవ్వాలి. న్యూక్లియర్ ఫ్యూజన్ నేను పేపర్ చేశారా? అడగచ్చా? క్వశ్చన్స్ అడగనా? చేశారంటే చేశాను. చదివారా? చదివిను. ఫిజిక్స్ మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ప్రాబ్లం చేస్తారా? ఆ ఒక్కటి అడగ. చదివామంటే ఏంటి? అడిగితే చేసేటట్లు ఉండాలి. దాన్ని చదవడం అంటారు. ఫ్యూజన్ అంటే కలవడం. H12 plus H12 deuterons gives rise to He24 plus almost around 26.4 అటు ఇటుగా మారుతుంది ఎంఈవి. వీడు న్యూక్లియస్, వాడు న్యూక్లియస్. వీడు పాజిటివ్, వాడు పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది? రిపల్స్. మరి వాళ్ళిద్దరు కలవాలంటే ఏం చేయాలి? ఉరికిచ్చాలి. బాగా ఉరికిచ్చాలి అంటే ఫస్ట్ ఉడికిచ్చాలి. ఉడికించడం అంటే హీట్. ఎంత టెంపరేచర్స్లో ఉంటుంది అంటే కోట్ల కెల్విన్ ఉండాలి. కోట్ల కెల్విన్ టెంపరేచర్స్ ఉన్న సరౌండింగ్స్లో వాళ్ళని పెడితే అప్పుడు ఉరుక్కుంటూ వచ్చి ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. అంటే కలిసిపోతారు అన్నమాట. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది మరి అన్ని కోట్ల కెల్విన్ అనేది? సన్ అండ్ స్టార్స్. సన్ను స్టార్స్లో మస్తు ఎనర్జీ ఉంటుంది, హీట్ ఎనర్జీ. టెంపరేచర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అక్కడ మాత్రమే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ దాన్ని హైడ్రోజన్ బాంబ్ అని కూడా అంటారు, లేదా న్యూక్లియర్ బాంబ్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, అంత ఎనర్జీ రావాలి. సో దిస్ కెన్ హ్యాపెన్ అండ్ సన్ స్టార్స్. వై సన్ ఈజ్ సో షైన్? సన్ బాగా షైనింగ్ ఎందుకు ఉంటుంది అంటన్నా? బాగా వేడిగా ఉంటుంది కాబట్టి. బాగా వేడిగా ఎందుకు ఉన్నది? ఇగో ఇదే హైడ్రోజన్ బాంబులు జరుగుతూ ఉంటాయి అక్కడ. న్యూక్లియర్ ఫ్యూజన్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాగా వేడి ఉంటుంది కాబట్టి ఫ్యూజన్ జరిగి మళ్ళీ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఆ ఎనర్జీలో మళ్ళీ లైటర్కే పాజిబుల్. ఎందుకంటే లైటర్ అంటే అర్థం ఏంటి? తక్కువ న్యూక్లియాన్స్ ఉంటాయి. తక్కువ న్యూక్లియాన్స్ ఉన్నాయంటే వాళ్ళిద్దరి మధ్య తక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళని ఫ్యూజ్ చేయొచ్చు. అందుకని అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది, ఇక్కడేమో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇకపోతే ఫ్రీక్వెంట్గా కూడా అడుగుతూనే ఉన్నాడు. ఆల్ఫా డికే అంటే ఏంటి? బీటా డికే అంటే ఏంటి? గామా డికే అంటే. ఫర్ ఎగ్జాంపుల్ HAZ దీని మీద వచ్చిందంటే క్వశ్చన్ ఫస్ట్ పెన్ పక్కన పెట్టండి, ఎగిరి గంతేసిన తర్వాత రండి మళ్ళీ. HAZ గివ్స్ రైజ్ టు ఆల్ఫా పార్టికల్ అన్నాం అనుకో, అప్పుడు వీడెవడు? ఇది ఏముంది అంటే ఇది 4 పోయింది అంటే A-4, ఇది Z, ఇది 2 పోయింది Z-2. ఈ 2 కలిపితే ఇది ఉండాలి, ఈ 2 కలిపితే వీడు. దాన్ని ఆల్ఫా డికే అంటారు. మాస్ నెంబర్ పైది ఉన్నది మాస్ నెంబర్, కింద ఉన్నది అటామిక్ నెంబర్. చార్జ్ అనొచ్చు, అది మాస్, ఇది చార్జ్. సో మాస్ విల్ బి డిక్రీజ్డ్ బై 4 యూనిట్స్ అండ్ మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ విల్ బి డిక్రీజ్డ్ బై 2 యూనిట్స్. ఆల్ఫా డికే అని. మరి బీటా అంటే ఏంటి? నథింగ్ బట్ ఎలక్ట్రాన్. మరి న్యూక్లియస్ లోపల ఎలక్ట్రాన్ ఉండదు కదా సార్, ఎట్లా న్యూక్లియస్ బయట, ఇది ఎలక్ట్రాన్ బయటకి ఎట్లా వస్తుంది? అది క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ HAZ న్యూక్లియస్, ఇదంతా న్యూక్లియస్ ఫినామినా కదా, గివ్స్ రైజ్ టు బీటా. బీటా అంటే ఎలక్ట్రాను, దాని E-1 0 అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ప్లస్ Y, ఇది A మారదు. Z-1 పోతే ఇక్కడ Z+1, ఈ 2 కలిపితే ఎంత? సరిపోయింది లెక్క. మరి ఎలక్ట్రాన్ బయటకు ఎలా వచ్చింది? అసలు న్యూక్లియర్ ఫినామినా అంటున్నారు, న్యూక్లియస్ అంటున్నారు. న్యూక్లియస్ లోపల ఎలక్ట్రాన్ ఉండదు, బయటకు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ బయటికి రాదు. న్యూక్లియస్ లోపల న్యూట్రాన్ నుంచి ప్రోటాన్కి కన్వర్షన్ అయ్యే పద్ధతిలో ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది అనమాట. కాబట్టి చూద్దాం. న్యూట్రాన్ అంటే
N10 దీన్ని న్యూట్రాన్ అంటారు. ప్రోటాన్ అంటే H11 దీన్ని ప్రోటాన్ అంటారు. అలానే బీటా -10 అంటే దీన్ని ఎలక్ట్రాన్ అంటారు లేదా బీటా రే అంటారు. బీటా +10 అంటే దీన్ని ఏమంటారు తెలుసా? పాజిట్రాన్ అంటారు. దీన్ని ఎలక్ట్రాన్ లేదా బీటా పార్టికల్, ఇదేనా ప్రోటాన్ అంటారు, ఇది న్యూట్రాన్. సో వీళ్ళిద్దరి మధ్య కన్వర్షన్ ఫ్యాక్టర్లో మాత్రమే ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. అది న్యూక్లియస్. ఇంకా ఉన్నాయా? అంతే బస్. చూడు 25 మినిట్స్లో అయిపోయింది. అలా ఆపరేట్గా చెప్తే తీయండి, ఫాస్ట్గా తీయండి, సినాప్సిస్ కంప్లీట్ చేయండి.